ఈ కార్యక్రమం థామోనాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. మీరు రాస్తున్నారా? చాలా కాలము తరువాత సిరీస్ బోధించుట చాలా కష్టమైనది. మనం ఎక్కడికి వెళ్తున్నామో అనేది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. కాబట్టి దేవుడు క్రమమును అనుసరిస్తూ భౌతిక స్వాస్థ్యము కొరకు నడిపించే నాయకుడిని ఆయన నిర్ణయిస్తున్నాడు. అతడు మొదటి సంతానమయ్యుండాలి. యోసేపునకు ఎఫ్రాయిమునకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చువాడుగా అతడు ఉండాలి. కాబట్టి దేవుడు యెహోషువను, అతడు ఎఫ్రాయిము గోత్రమునకు నాయకుడిగా ఉన్నాడు. ఈ యాత్రలో ఈ ఘట్టాన్ని నడిపించడానికి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. అతడు ప్రజలను అభివృద్ధిలోనికి నడిపించవలసినవాడు. వారిని అభివృద్ధిలోనికి నడిపించడం తెలిసిన వ్యక్తినే ఇక్కడ ఎన్నుకోవలసి ఉంటుంది. మరియు మీరు చదివినట్లయితే మన యొక్క బోధనలో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే, నేను మీకు అన్ని వాక్యాలు చదివించి చూపించలేను, కానీ మీకు మీరుగానే మీరు వాటిని చదివి ఖాళీలను పూరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. సరే, మీరు దీన్ని చేయాలి. ఎఫ్రాయిము గురించి ఏమిటంటే, ఎఫ్రాయిము ఐగుప్తు చాలా ఫలభరితంగా ఉన్నప్పుడు ఆ సమయములో జన్మించాడు. అతనికి ఎఫ్రాయిమని పేరు పెట్టారు. అంటే అతడు అభివృద్ధి పనులు, ఫలభరితమైనటువంటి కార్యక్రమాలు మొదలైనవి చేయవలసి ఉంటున్నది. మరియు యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలను మీరు గమనిస్తారు. అందులో మొట్టమొదటి అంశం ఏమిటంటే, అతడు ప్రతిష్ఠించబడ్డాడు. అది ద్వితీయోపదేశకాండం 34లో కనబడుతుంది. అది మనం చదువుదాము. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 34లో జరుగుతున్న దానిని సంఖ్యాకాండం 27లో కూడా మనం చదువుతాం. దేవుడు ఎలా కార్యం చేస్తాడు మనం తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అయితే మనము ద్వితీయోపదేశకాండంలో చూద్దాము. 34 ద్వితీయోపదేశకాండములో అది చివరి అధ్యాయము. 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశమును చెప్పాలి. మరి కాలము మారుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదములు కూడా ఒక కాలము నుండి ఒక కాలమునకు బదిలీ చేయబడతాయి. మోషే దానిని చేశాడు. అది మీకు తెలుసు. చేతులను ఉంచుట అనేటువంటి అధికారము, అది ఒక ఆశీర్వాదము. దాని ద్వారా ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రసాదించబడతాయి. ఒక వ్యక్తిని తలపైన చేతులుంచినట్లయితే ఈ రోజుల్లో చేస్తున్నట్లుగా చేతులుంచడం కాదు. ఈరోజు చాలా అవకతవకగా దానిని చేస్తూ ఉన్నారు. దానిలో ఉన్నటువంటి పవిత్రతను మనం కోల్పోతున్నాము. మనం తలపై చేతులుంచడానికి తొందరపడకూడదు. ఈరోజు సంఘాల్లో ఎక్కువగా తలపై చేతులుంచడం జరుగుతుంది. సమస్య ఏమిటంటే నాయకులు చాలా చాలా మనుషుల దృష్టిని ఆకర్షించడానికి, వారి శక్తిని ప్రదర్శించడానికి చేతులు ఉంచుతూ ఉన్నారు. కానీ చేతులుంచుట ముఖ్యంగా మనం ప్రతిష్ఠించి అభిషేకించినప్పుడు అది అద్భుతమైన ప్రక్రియ. అది నిజముగా దండమును అందించుటయే. మీకు గుర్తుందా? యాకోబు వారిద్దరినీ కూడా ఆశీర్వదించి గోత్రములలో కుమారులుగా దత్తత తీసుకున్నప్పుడు వారు యోసేపు కుమారులు. చేతులు ఉంచిన విధానము ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తుంది. అందుకే యోసేపు తన తండ్రి కంటిచూపు లేనివాడని సరిచేయాలి అనుకున్నాడు. అందుకే నీ కుడి చేతిని సరైన కుమారుడు పెద్దవాడిపై ఉంచు, వేరొక చేతిని ఉంచకు. కాబట్టి దానిలో ఆశీర్వాదం ఉంది. మోషే తన చేతులు యెహోషువపై ఉంచినప్పుడు మోషే అంటూ ఉన్నాడు, నీవు నాయకత్వంలో ముందుకి వెళ్ళబోచు ఉన్నావు, కాని నాయకత్వ నీ భవిష్యత్తు నీ వచ్చిన గోత్రమును బట్టి ఉండదు, కాని గోత్రపు దీవెని బట్టి ఉండదు. నాలో ఉన్నదాన్ని నీలోనికి పంపుట ద్వారా అది ఆధారపడి ఉంటుంది. మరి ఒక మాటలో, నీవు కాలము మార్చినప్పుడు నీవు గతము నుండి వేరు కావటం లేదు, కాని నీవు దానిని ఒక నూతనమైన స్థితిలోనికి
తీసుకువస్తున్నావు అనగా అది నూతనముగా పునర్నిర్మించబడిన స్థితిలోనికి తీసుకువస్తున్నావు అంటే దాని అర్థము ఇప్పుడు మోషే లేవి కృపకు ప్రతినిధిగా ఉన్నాడు. అది యెహోషువ పైన కూడా ఉంటూ ఉన్నది. అది నేరుగా వచ్చిన కృపగా నుండక ద్వితీయ శ్రేణి కృపగా ఉంటూ ఉన్నది. అతడు వచ్చిన ఆ ప్రధానమైనటువంటి కృప గోత్రమయ్యున్నది. అభివృద్ధి వర్ధిల్లుట. నిన్ను బలపరిచిన కృపను గ్రహించకపోతే ఆ కృప ఏమాత్రము కూడా పనిచేయదు. గుర్తుంచుకోండి, ఈ కుమారుడు యెహోషువ ఐగుప్తులో 40 సంవత్సరములు ఉండి ఉన్నాడు. 400 సంవత్సరాల్లో ఐగుప్తులో ఉన్న చివరి 40 సంవత్సరాలు యెహోషువ అక్కడ ఉన్నాడు. బానిసత్వం అతనికి తెలుసు. అయితే కష్టపడి పనిచేయుట అంటే ఏమిటో కూడా అతనికి తెలుసు. ఫరో యొక్క కాఠిన్యత కూడా తనకి తెలుసు. అక్కడ ఉన్న పరిస్థితి ఎంత కఠినంగా ఉందో అతనికి తెలుసు. దేవుని హస్తం అద్భుత రీతిగా వారిని విడిపించుట అతడు చూశాడు. 40 సంవత్సరాలు మోషేను ఎంతో దగ్గరగా చూశాడు. అతనితో ఉన్నాడు. మోషే పర్వతంపైకి వెళ్ళినప్పుడు ఆయనతో పర్వతంపైకి వెళ్ళాడు. అతడు దేవుని సన్నిధి మధ్యలో కాకుండా దేవుని సన్నిధికి సమీపంగా ఉండేవాడు. మోషే 40 దినాలు పర్వతం పైన ఉండి ఉన్నప్పుడు ఆ యొక్క అగ్ని విస్ఫోటనం చెందడానికి ముందుగా ఆ పర్వతంలో ఏదో ఒక చోట యెహోషువ అక్కడే ఉన్నాడు. కనుక మోషే నేర్పిన అన్ని విషయాలు కూడా నేర్చుకుంటున్నాడు. అతనికి తెలుసు. మరి యెహోషువ ప్రత్యక్ష గుడారమునకు వెలుపల కూడా కొన్ని మార్లు ఉండేవాడు. మోషే వెళ్ళినప్పుడు అతడు దేవుని కొరకు ఎంతగానో ఆశ కలిగి ఉన్నవాడు. నాయకుని దుప్పటి అయిన మోషే కృపలో అతడు ఇక్కడ బాప్తిస్మము కూడా పొందుకొని ఉన్నాడు. మీరు వింటున్నారా? తరువాత అతడు నాయకత్వంలోనికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు వాక్యం చదవబోతున్నాం. అది మీరు చూస్తారు. మోషే ఇక్కడ ఏం చేయాలంటే తన చేతులను ఆయనపై ఉంచి ఉన్నాడు. అది అతన్ని పూర్తిగా నియమించడం కాదు, ప్రతిష్ఠించడం కాదు. గాని అక్కడ అతడు ప్రతిష్ఠిస్తూ తర్వాత నీవు నాయకత్వం వహించాలి నా తరువాత. అయితే నేను నేర్పినటువంటి విషయాలను మర్చిపోతే మాత్రం నీవు ఆ విధంగా చేయలేవు. దాన్ని కొనసాగించాలి. ఉదాహరణకు పరిశుద్ధాత్మ ఉద్యమంలోనికి మీరు వచ్చినట్లయితే పెంతెకోస్తులో నేర్చుకున్న వాటిని ఇక్కడ మీరు కొనసాగిస్తారు. పరిశుద్ధత ఇంకా ఉంది. అతడు ప్రార్థించాలి. అక్కడ ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మండుచున్న పొద ఉన్నది. మండుచున్న పొదలు దేవుడు మోషేకు తెలుసు. ఆ పర్వతము భూకంపము వలె కదిలినప్పుడు మోషేకు దేవుడు తెలుసు. ఇవి అసాధారణమైన దేవుని ప్రత్యక్షతలు. ఆ విధంగానే మోషే దేవుని ఎరిగి ఉన్నాడు. అయితే యెహోషువ వాటన్నిటిని కూడా చూసి ఉన్నాడు. వాటన్నిటినీ కూడా అతడు నేర్చుకున్నాడు. ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. నియమ నిబంధనలతో జీవించుట నేర్చుకున్నాడు. దేవుని వాక్యమును ధర్మశాస్త్రమును కూడా అతడు బాగుగా నేర్చుకుని ఉన్నాడు. కాని ఇప్పుడు యెహోషువ వచ్చినప్పుడు అతని ప్రధానమైన అభిషేకమే ముఖముగా మారవలసి ఉన్నది. అయినప్పటికీ కూడా అతని పునాది లేవి అభిషేకము అయ్యున్నది. మోషే మరణించినప్పుడు ఏం జరిగియున్నది? మోషే చనిపోయినప్పుడు ఏదో జరిగియున్నది. అది లేవియాకాండం 27వ అధ్యాయంలో చూస్తాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినినట్లు అతనికి ఆజ్ఞయిమ్ము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 34వ అధ్యాయం తీయండి. త్వరగా ప్రాముఖ్యమైన అంశాన్ని చూద్దాం. ప్రస్తుత కాలంలో నేనేమి చూస్తూ ఉన్నానంటే, ప్రజలు ఏది విడిచి వచ్చారో అది వారిపై దాడి చేస్తుంది. నీ బలహీనత పైన దాడి చేయబడవచ్చు, కానీ ఆ యొక్క మూలాలను వాస్తవాలను మార్చలేవు. అర్థమవుతుందా? నీవు దాన్ని బట్టి సిగ్గుపడకూడదు.
నేను ఎక్కడ పెరిగానో దాని గురించి బహిరంగంగా మాట్లాడుతాను. ఎందుకంటే మాట్లాడాలని కాదు గాని దాని గురించి నేను సిగ్గుపడటం లేదు అని మీకు చూపించడానికి. అంత సులభమైన అనుభవాలు నేను కలిగి లేను. చాలా కష్టముల నుండి నేను వచ్చాను. నా తండ్రికి కారు కూడా లేదు, సైకిల్ మాత్రమే ఉంది. నేను దాని గురించి సిగ్గుపడను. అది వాస్తవం, దాన్ని మార్చలేము, దాన్ని పెయింట్ వేసి మూయలేము. అది వాస్తవము. నేను దానిలో జీవిస్తూనే వారి మంచితనాన్ని బట్టి, దేవుడు నాపై చూపిన కనికరాన్ని బట్టి కూడా నేను ప్రకటిస్తాను. మీకు అర్థమవుతుందా? మన గతం గురించి సిగ్గుపడకూడదు. అలాగే వీరు ఇక్కడ ఎలా పనిచేశారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మోషే ఏ విధంగా చాలా క్రమబద్ధముగా ఒక నాయకుని నియమిస్తున్నాడు. అతడు వేరే గోత్రం నుంచి వచ్చాడు, దైవాదేశాన్ని కలిగినవాడు. మునుపు కాలం నుండి వస్తున్న నాయకత్వానికి కలపకుండా అతడు ఎన్నడూ కూడా ఆ నాయకునిగా అతనిని నియమించలేదు. మరి ఆ నాయకుడు ప్రవచిస్తాడు, దేవుని ముఖాన్ని వెతుకుతాడు. నీవు వెళ్ళి నీ ప్రజలను నడపడానికి ముందు, కాబట్టి పాలెము కదుపుతాము, పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాము అని నీవు వెళ్ళి చెప్పలేవు. మొదట నీవు నీలో ఉన్న ఆ ప్రాథమిక కోణము గుండా వెళ్ళాలి. అంటే దేవుని యొక్క ముఖాన్ని వెతుకుట, లేదా యాజకుని యొక్క స్వరమును తీసుకునుట. ప్రభువు ఏం సెలవిస్తున్నాడో అతన్ని అడుగుదాము. అప్పుడు నీవు ఎప్పుడు వెళ్ళాలని అతడు చెబుతాడో నీవు వెళ్తావు. మరి అక్కడ పెంతెకొస్తు కాలంలో చాలా అధికముగా ఉన్నది. అది మనం ముందుకు వెళుతుండగా ముందుకు నడిపించాలి. మీరు వింటున్నారా? 2 కర్రలు ఒకటిగా ఎలా మారాయి నేను తర్వాత మాట్లాడతాను. దాని గురించి మనం రేపు చూద్దాం. దేవుడు కొన్నిసార్లు వాటిని కలుపుతాడు, కొన్ని స్థానభ్రంశాలు జరుగుతాయి. 34:17 వచనం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉన్నది. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారు ఎవరు అనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలెను. ఇక్కడ వారి పేర్లు ఇస్తున్నాడు. అంశమేమిటంటే, నీవు ఆ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టినప్పుడు కూడా నీవు చేస్తున్న దాని నుండి లేవీలను తీసివేయవద్దు. వారికి భూమిపైన అధికారపు ఆసక్తి లేదు, కాని వారు పంచిపెట్టడంలో భాగంగా ఉంటారు. కాబట్టి నీవు చేయి దానిలో దురాశ ఎన్నడూ కూడా ఏలుబడి చేయదు. కాబట్టి నీవు అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు నీలో ఒక మనస్సు ఉంటుంది. అది నీ నిర్ణయాన్ని నడిపిస్తుంది. అది నీ జీవితంలో కారణమునకు స్వరముగా మారుతుంది. నీ గోత్రానికి ఎక్కువ భాగం ఇవ్వాలనుకున్నప్పటికీ లేవీల నుండి ఎలియాజరు తెలియచేస్తాడు, దురాశ చెందవద్దు, దేవుడిచ్చిన దాన్ని మాత్రం తీసుకో. మీకు అర్థమవుతుందా? కనుక పెంతెకొస్తు ఉద్యమంలో చాలా గొప్ప విలువలు కలిగిన ఉద్యమం. ఈ కాలంలో మనం దానిని అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు ఇక్కడ నేను మీకు చెబుతాను. ఇవి చాలా ప్రాముఖ్యం, మీరు తప్పక వ్రాసుకోవాలి. మొదటిగా, కాలము మారుతున్నప్పుడు, నాయకత్వపు దుప్పటి మారుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దృక్పథము కూడా మారుతుంది. మనము దేవుని చూసే దృక్పథము కూడా మారుతుంది. ఉదాహరణకు, మోషే దేవుని ఎలా చూశాడంటే, పర్వతము యొక్క దేవుడు. ఎందుకు పర్వతం యొక్క దేవుడు? ఎందుకు మండుచున్న పొద దేవుడు? దేవుడు ఆ పర్వతంలో నుండి రేమా అనేటువంటి మాటలను ఎందుకు పలికియున్నాడు? ఎందుకంటే ఆ పర్వతము చుట్టూనే ప్రజలు 38 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి నిన్ను నీవు ప్రజలకు చూపించుకునే ఉత్తమమైనదేమిటి? వారి పాలెమునకు దగ్గరగా ఉన్న పర్వతములో కనబడడమే. వారి యాత్రలో పర్వతము చుట్టూ వివిధ సందర్భాలు వారు కలిగి ఉన్నప్పుడు, మోషే, నిన్ను పర్వత స్థలం వద్దనే నేను నియమిస్తాను. మోషే దేవుని పరిశుద్ధ స్థలమైన ఆ యొక్క పర్వతములో తన చెప్పులను తీసివేశాడు. దైవిక సూచన పొందినప్పుడల్లా అది పర్వతం వద్దనే జరిగింది, పర్వతము నుండి వచ్చింది. కాని కాలం మారినప్పుడు అక్కడ నాయకులు దేవుణ్ణి చూసే విధానము కూడా మారిపోయింది. దేవుడిని వివిధ కోణాల్లో చూశారు. అంటే వివిధ కోణాల్లో ఫోటో తీసినట్లుగా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేరు. కానీ నీ నాయకత్వం క్రింద దేవుడు ఎలాగూ కనబడాలని ఆశిస్తున్నాడో ఆ విధంగానే నీకు కనబడతాడు. అందుకే అక్కడ 7 సంఘములకు దేవుడు 7 విధాలుగా ప్రత్యక్షమయ్యారు. యేసు 7 విధాలుగా ప్రత్యక్షమయ్యారు. ప్రకటన గ్రంథములో ఆయన ప్రత్యక్షమైన ప్రతి సందర్భంలోనూ, ప్రతి విధానంలోనూ కూడా అది వారికి ఆదేశం. అదే వారికి ఆదేశం. వారి యొక్క ఆదేశము నేరుగా దేవుని చూచుటలోనే ప్రతిబింబించి ఉన్నది. ఉదాహరణకు, మీరు ఈ ఇంటిలో భాగస్థులైతే నీవు దేవుని చూసే విధానము నాయకులు దేవుని చూసే విధానంతో సరిపోయి ఉండాలి. దీనికి వెలుపల నీవు 50 సంవత్సరాల క్రితం కలిగిన ఆ యొక్క కోణాన్ని తీసుకుని వచ్చి ఈరోజు దేవుడు చేస్తున్న దానితో నీవు కలపలేవు. నేనేమంటున్నానో అర్థమవుతుందా?
గతంలో నీవు చూసిన ఆ గొప్ప దర్శనాలు ఈరోజు దేవుడు చేస్తున్న దానికి సరిపోవాలి. దేవుడు యెహోషువకు మండుచున్న పొదలో ప్రత్యక్షము కాలేదు. పర్వతముపై నుండి యెహోషువతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు. దేవుడెలా మాట్లాడాడు? యెహోషువ సున్నతి అయిన తరువాత, అతడు ఆ బలిపీఠమును తిరిగి కట్టిన తరువాత గిల్గాలు వద్ద ప్రజలకు సున్నతి చేశారు. అవన్నీ కూడా నా పుస్తకంలో నేను రాశాను. గిల్గాలు అయితే అతడు తన నాయకత్వపు ఆదేశాలను అక్కడ అమలు చేస్తున్న సమయంలో అది భూమి స్వాస్థ్యము. అతడు తీసుకోవలసిన మొదటి పట్టణం అది యెరికో పట్టణము. అది చాలా పెద్ద పట్టణం. దాని ప్రాకారపు గోడలు చాలా పెద్దవి. దానిపైన ట్రక్కు నడపొచ్చు. అది అంత పెద్దదిగా ఉంటుంది. అతడు ఆ పట్టణాన్ని పట్టబోయినప్పుడు దాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. అతడు వెళ్లి చూసినప్పుడు తన జీవితంలోనే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది అతని భయపెట్టేటువంటి పెద్ద పరిమాణంలో ఉంది. మరి ఆ గోడలు చాలా పెద్దవి. అతడు ఆ వ్యక్తి వద్దకు వచ్చాడు. ఒక వ్యక్తిని చూశాడు. అతడు యుద్ధ వీరుడు, యుద్ధ వస్త్రాలు ధరించాడు. అప్పుడు యెహోషువ అతను గుర్తించక, అతడు యెరికోవాడా లేదా అనేటువంటి స్పష్టత లేక, నీవు ఎవరి పక్షముగా ఉన్నావు అని ఆయనను అడుగుతున్నారు. దీనిని మీరు వాక్యంలో చదవవచ్చు. యెహోషువ 5వ అధ్యాయము. నీవెవరి పక్షము? నీవు వారి పక్షమా, మా పక్షమా? అతడు చెప్పిన అద్భుతమైన సమాధానం, నేను ఎవరి పక్షంగా కాదు, నీతి పక్షముగా ఉన్నాను. నేను నీ పక్షం తీసుకోను, వారి పక్షం తీసుకోను, దేవుడు నిర్ణయించిన పక్షము తీసుకుంటాను. మరి నీవు దేవుని పక్షంగా ఉన్నట్లయితే నేను నీ పక్షంగా ఉంటాను. ప్రాథమికంగా అతడు అదే చెప్పాడు. ఎప్పుడైతే అతడు దేవుని యొక్క సైన్యమునకు ప్రధానమైన సైన్యాధిపతిగా ఉండి ఉన్నాడు, కాని అది మనిషి కాదు, దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అది దేవుని ప్రత్యక్షత. ఒక యుద్ధ వీరుడిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అకస్మాత్తుగా మోషే లేవి అభిషేకము, దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒక మనుష్య రూపములో. యొర్దాను దాటగానే ఇక్కడ అకస్మాత్తుగా ఆదేశాలు మారాయి. ఇక సన్నిధి దేవుడు కాదుగాని యుద్ధం చేసే దేవుడు. ఎందుకంటే తరువాత 30 సంవత్సరాలు యెహోషువ జీవితంలో యుద్ధాలు పోరాటాలు. కాని నీ ముందర నడుచువాడు యెహోవాయే. ఇప్పుడు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? మండుచున్న పొదలో కాదు, కానీ చేతిలో ఖడ్గము పట్టుకుని. నాయకత్వం మారింది. ఎప్పుడైతే నీకిది జరిగినప్పుడు ఏమవుతుంది? అదే దేవుడిని నీవు ఎలా కొలుస్తావు? కొలతకు పరిమాణం ఏమిటంటే, మోషే ఆ దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు, ఆ పర్వతములో దేవుడు అతనికి కనబడినప్పుడు తన చెప్పులు తీసివేశాడు. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాడు. ఇప్పుడు యెహోషువ యుద్ధ వీరుని ఎదుట నిలబడి ఉన్నాడు. దేవుని సైన్యపు సైన్యాధిపతి. అతడు తన చెప్పులు తీసివేశాడు. ఇతడు ఎవరో కాదు, మోషేకు ప్రత్యక్షమైనటువంటి అదే దేవుడు నాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. కాని ఇప్పుడు తన దుప్పటిని మార్చాడు. ఇప్పుడు వారిని కాపాడే సన్నిధి దేవుడు కాదుగాని యుద్ధము చేసే దేవుడు. నీవింకా పాతకాలములోనే ఉంటే అప్పుడు ఎలా పాడుతావు? అప్పుడు నీవు ఇలా పాడుతావు, ఇక్కడ అగ్ని మండుచున్నది, అది క్రిందకు దిగి వస్తున్నది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే అనుదిన ఆహారాన్ని దేవుడిచ్చాడు కదా. ఆ పాతకాలంలో అది నేను కనాను దేశమునకు వెళ్తుంటే నీవు పర్వతం దగ్గర పాలెము వేసుకుని ఉన్నావు. అది మీకు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి మాట్లాడుతావు, కానీ ఇంకా వెళ్ళలేదు. దేవునిపై నీకున్న అభిప్రాయం మారినప్పుడు ఏం జరుగుతుంది? నీ పాటలు కూడా మారుతాయి, నీ ఒప్పుకోలు కూడా మారుతుంది, నీ నిర్దిష్ట కాలము మారుతుంది, నీ శబ్ద తరంగము మారుతుంది, నీలో ఆత్మ సంబంధ మార్పు కలుగుతుంది. అయితే ఇప్పుడు నీవు యెహోషువ క్రిందకు వచ్చినప్పుడు ఏ పాట పాడుతావు? మనం పరిశుద్ధాత్మ ఉద్యమంలో ఏ పాట పాడాము? మన గోడలపై పరిగెత్తుతాం. అది ఎలా వెళ్తుంది? ఇక్కడ ఎంతమంది పరిశుద్ధాత్మ ఉద్యమంలో ఉన్నారు? ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పాటల గురించి కాదు. మనము పట్టణములో వేగముగా అని పాడేటువంటి పాటలు కూడా మారాయి. అది మారుతుంది. నీవు అర్థం చేసుకున్నటువంటి సన్నిధి గురించి ఇక మాట్లాడవు. ఇది అదే సన్నిధి అయినప్పటికీ నువ్వు వేరే విధంగా చూస్తావు. నీ పాటలు మారుతాయి. పట్టణంలో స్వాధీనం చేసుకునుట, అద్భుతములను చేయుట, అద్భుతములు చేసే దేవుడు. పాటలన్నీ కూడా మారుతాయి. నీవు క్రొత్త సంగీతం కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి అది మారలేదు. క్రొత్త మాటలు కాదు, నీవు దేవుడిని చూసి విధానం మారినప్పుడు సంగీతం కూడా మారింది.
అందుకే ఈ కాలంలోనికి వచ్చినప్పుడు కొందరు అంటారు, మనం ఎందుకు పాత పాటలు ఇక పాడకూడదు అంటారు. అవును, మనం పాడవచ్చు, కానీ అదే ఉత్సాహంతో వాటిని మనం ఇక పాడలేము, అవి మృతమైపోయాయి. నేను కానాను యాత్రలో ఉన్నాను అని నువ్వు పాడలేవు, ఎందుకంటే దానిలోనికి చేరుకున్నావు. త్వరగా, అతి త్వరగా మనము ఇంటికి వెళ్తాం. 40 సంవత్సరాల తర్వాత వెళ్ళావు. ఇంటికి వెళ్ళిన తర్వాత త్వరగా వెళ్తామని పాడగలవా? ఇక పాడలేవు. పాటలు కూడా మారిపోయాయి, మాటలు కూడా మారాయి. సంగీతం మారిపోయింది, కీర్తనలు మారాయి. మనం ఆధునికంగా మారుతున్నాము అని కాదు గాని, దేవుణ్ణి చూసే కోణము మనం పాటల ద్వారా వ్యక్తీకరిస్తాము. అయితే ఇది ప్రజలకు అర్థం కాదు. అవును, కొన్ని పాటలున్నాయి, అవి ప్రవచనాత్మకంగా ఉన్నాయి, వాటిని మనము ఈరోజు కూడా తీసుకొని పాడవచ్చు. అవి ఈనాటికి సంబంధించినవిగా ఉంటాయి. ఎందుకు? అవి ముందు పుట్టినప్పటికీ కూడా. ఇంకా నీవు పరిశుద్ధాత్మ ఉద్యమ కాలంలోనే నివసిస్తున్నట్లయితే ఇప్పుడు దేవుడు చేయుచున్నటువంటి ఈ ప్రస్తుత కాలాన్ని అంగీకరించలేవు. ఎందుకంటే కాలము మారిపోయింది, మాటలు మారిపోయాయి, నిర్దిష్ట కాలము మారిపోయింది, సమస్తము కూడా మారిపోయింది. నీవు యెహోషువ వలె ప్రవర్తిస్తూ కూడా ఇంకా అగ్నిని సృష్టించాలనుకుంటే, ఆయన యుద్ధంలో ఉన్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షత కోల్పోతావు. గోడలు ఎవరు కూల్చారో కూడా నీకు తెలీదు. నీ కేకలు గోడను పడద్రోయలేదు, నీ కేకలో ఉన్న దేవుడు పడద్రోశాడు. మీరు వింటూ ఉన్నారా? అయితే కాలము మారినప్పుడు సమస్తము కూడా మారిపోతూ ఉంటుంది. దాని అర్థము నీవు విడిపోమ్మని కాదు. నీవేమి చేస్తావంటే ఆ ముందు అభిషేకాన్ని తీసుకువచ్చి క్రొత్త హార్డ్ డ్రైవ్లో వేసి ఆ కాలము యొక్క సూత్రపు ఉద్ఘాటనతో దాన్ని కలుపుతావు. మరియు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. పెంతెకోస్తు కాలంలో నాకు గుర్తుంది, నా ప్రసంగ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఉజ్జీవంగా ప్రసంగిస్తాను, గట్టిగా మాట్లాడతాను, వివరణాత్మకంగా సందేశమిస్తాను. నాలో అగ్ని ఉంది. నేను అందరికీ చేతులుంచి ప్రార్థిస్తాను, దీవిస్తాను. మరి నేను అపోస్తలిక్లోనికి వచ్చినప్పుడు కరిస్మాటిక్గా లేను, నిజముగా లేను. ఎందుకంటే నేను పెంతెకోస్తు సంఘంలో ఉన్నాను. దానిలో నుంచి వచ్చినప్పటికీ కరిస్మాటిక్ను నేను కోల్పోతాను. పాడుట గురించి అనేక విషయాలు నేర్చుకున్నాను. మరి ఇచ్చుట గురించిన సూత్రాలు, వాటిని ఇప్పుడు మనం కొంత సర్దుబాటు చేయాలి, ఇంకా ఉన్నాయి. అయితే ఈ కాలంలోనికి వచ్చినప్పుడు చాలా మార్పు చెందాయి. మొదట నా వస్త్రధారణ మారింది. దేవుడు నాకు చెప్పాడు, టై లేకుండా ప్రసంగించేవాడిని కాదు. లేదు, ఎల్లప్పుడూ టై ధరించాను. చిన్న నిక్కర్ ఎప్పుడూ ధరించలేదు. ఎందుకంటే పెంతెకోస్తు వారు చెప్పారు, దేవుడు మానవుని కాళ్ళ ద్వారా ఎన్నడూ మహిమ పొందడు. మరియు నేను ఈ కాలంలోనికి వచ్చినప్పుడు మొదటగా జరిగింది ఏమిటంటే, నీ వస్త్రధారణ మార్చాలని కోరుతున్నాను. నిదానం. నేను టై లేకుండా ప్రసంగించిన కొన్ని సందర్భాలలో నాకు నిజంగా జ్వరం వచ్చేసింది. అభిషేకం పోయిందనుకున్నాను. టై లేకపోతే దేవుడు కూడా లేడన్నట్లుగా తలంచాను. తరువాత నేను గ్రహించానేంటంటే, బైబిల్లో టైలు లేవు. అది బ్రిటిష్ వాళ్ళది. దానిని ధరించము అని కాదు గాని, అవసరమైనప్పుడు ధరిస్తాము. దేవుడు నాకు దాని నుండి విడుదల ఇచ్చాడు. ఒక సమయంలో నేను కోటు ధరించడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. వారు నాపైన కోప్పడ్డారు. ఒకసారి సెమినార్కు పిలిచారు. నేను నా సూటు తీసుకువెళ్ళాను. నేను బట్టలు ధరిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను, గోల్ఫ్ బట్టలు వేసుకుంటావా? నీవు సాధారణంగా వెళ్ళు అని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు నన్ను పిలిచారు. హోటల్ వాళ్ళు అన్నారు, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి కారు వచ్చింది. అక్కడికి వెళితే అది చాలా పెద్ద కారు. వెనకాతల ఒక్కడనే కూర్చున్నాను. ఆ స్థలం చాలా పెద్దది. అది ఫుట్బాల్ ఆడే గ్రౌండ్ అని నేను తలంచాను. అది అంత పెద్దగా ఉంది. మరి నేను వెళ్ళిన చోట అక్కడ సింహాసనాలున్నాయి. అది చాలా పెద్ద సంఘము. నేనే ముఖ్య ప్రసంగికుణ్ణి. అక్కడ వేడుక జరుగుతుంది. వారు ఎలాంటి వస్త్రాలు ధరించారంటే మీరస్సలు నమ్మరు. నేను టీషర్ట్ వేసుకుని వెళ్ళాను. నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నన్ను సరిగా పట్టించుకోలేదు. కాని దేవుడు తన మెల్లని చిన్న స్వరముతో ఆ వాతావరణాన్ని బ్రద్దలు చేశాడు. బాహ్య స్వరూపాన్ని బట్టి అంచనా వేసే మతపరమైన ఆత్మను నేను బంధిస్తున్నానని దేవుడన్నాడు. నేను కొన్నింటిని ఎదుర్కొన్నాను. ఇంకా రక్షణ పిలువుట మానివేయమని దేవుడు నాకు చెప్పారు. నేను చెప్పినప్పుడే ప్రజలకు ప్రార్థన చేయు అన్నాడు. ఎందుకంటే ఆధారపడే సంస్కృతిని మారుస్తాము. అది అపోస్తలిక్ కాలంలో ఉంది.
ఆధారపడుటను మనం మార్చాలి. ఎందుకంటే వాళ్ళపై చేతులుంచాలనుకుంటారు. చేతులుంచి ప్రార్థన చేయకపోతే వారు అభిషేకం పొందుకోలేదు అని తలస్తారు. దేవుడు వారికి నేర్పించమన్నాడు. వారు సమృద్ధిగా అభిషేకించబడ్డారు. నేను చేతులుంచమని చెప్పినప్పుడు అది కష్టం. ఇతరులు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను, ఎందుకంటే మా సంఘం కూడా త్వరగా పెరగాలి. తెలుసా, ఆ వ్యక్తి అభిషేకించబడ్డాడు అని అనేక మంది వెళ్తారు, కానీ ఆ వ్యక్తిపైన ఉన్న దేవుని ఆశీర్వాదం కొరకు వారు వెళ్లరు. మన పాటలు కూడా మారిపోతాయి. కొన్ని నెలల వరకు మా సంఘములో ఒక్క పాట కూడా పాడనివ్వలేదు, కానీ పాట పాడకుండానే ఆరాధించుట వారికి నేర్పాను. పీటర్ మ్యారిస్బర్గ్లో ఉన్న వారందరినీ పూర్తిగా మార్చాను. అది తేలిక కాదు. ఆ రోజుల్లో అది చాలా కష్టం. అయినా సరే పరలోకం ఆ స్థలంలో తెరవబడింది. ఆ విధంగా జరిగింది. అయితే నేనేమంటున్నానంటే, కాలము మారినప్పుడు నీవు నేర్చుకున్న దానిని విడిచిపెట్టకుండా, అది ఎలా అంటే విశ్వవిద్యాలయం లాంటిది. నీ రంగంలో నీవు ప్రొఫెషనల్గా ఉంటావు. అకౌంట్ గాని, ఇంజనీర్ గాని, గణితము గాని, ఏదైనా నీవు డిగ్రీలు సంపాదించావు, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావు. అక్కడున్న పరిస్థితిని పరిశీలించడానికి నీవు ప్రతిసారి టెక్స్ట్ బుక్ తెరవవు. అదంతా నీలోనే ఉంది. ఇప్పుడు నిజ జీవితంలో ఉన్నావు, నీవు దాన్ని చూపించాలి. అదే రీతిగా కాలము మారుతూ ఉన్నప్పుడు మనం అనేక విషయాలను నేర్చుకుంటాము. నీవు దానిని నీలో కలిగి ఉండి సమన్వయపరుస్తూ వాటిని నీవు బయటకు చూపిస్తావు. మీరు వింటున్నారా? ఇది చాలా క్లిష్టమైనది. కాబట్టి యెహోషువ అనే వ్యక్తి, అతడు లేవి అభిషేకముతోనే పని చేయవలసి ఉన్నవాడు. లేవి అభిషేకము ముందు యాత్రలో ముఖచిత్రంగా ఉంది, ఇప్పుడు అది వెనక ఉండి నడిపించేదిగా మారింది. మీరు దాన్ని చూస్తున్నారా? అభివృద్ధిలో కూడా అదే విధంగా అక్కడ జరుగుతూ ఉన్నది. యెహోషువ చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? మొదటిగా ఆ దేశమును స్వాధీనపరుచుకొనుటకు యొర్దాను దాటుట నేర్పాలి. పరివర్తన ఎలా చేయాలి? మొదటిగా యెహోషువ మనకు నేర్పేది అతని పరివర్తన. ఇది చాలా పెద్ద సమస్య. నా సంఘంలో ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది. మరి అది చాలా పెద్ద సమస్య. ప్రజలను ఆ కాలములోనికి పరివర్తన చేయుట. ఎందుకంటే మాట్లాడే అనేకులు మార్పు చెందరగానే మనలను మోసం చేస్తారు. వారికి క్రొత్త ద్రాక్షారసం కావాలి, కానీ వారి పాత తిత్తిని మాత్రం మార్చరు. వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారు మాట్లాడుతారు, ప్రార్థిస్తారు, పాడుతారు, అనేకమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే పాత తిత్తిని తీసివేసి క్రొత్త తిత్తులకి ఏ విధంగా మారాలో వారికి తెలీదు. వారు క్రొత్తదాని గురించి మాట్లాడుతారు, చక్కని మాటలు వారి వద్ద ఉంటాయి, కానీ వారు చేస్తున్న ఆ ఆత్మ అంతా కూడా వేరేగా ఉంటుంది. కొందరు విడిచి వెళ్ళిపోతారు, ఎందుకంటే వారు దానిని చేయలేరు. కానీ ఈ యొక్క గృహంలో మీరు ఈ యొక్క పరివర్తన చెందుటను దాటగలరని నమ్ముచున్నాను. ఇది చాలా క్లిష్టమైనది. దీనిని దాటుటకు ఉత్తమ మార్గము నిన్ను నీవు ఉపేక్షించుకొని చిన్న బిడ్డగా మారాలి. దేవుడు చెప్పిన వాటిని మరలా నేర్చుకోవాలి. మనం ఏదైనా అప్గ్రేడ్ చేసినప్పుడు షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేస్తాం కదా. కొంతమందికి షట్ డౌన్ రీస్టార్ట్ ఇష్టం ఉండదు, వారు అలాగే కొనసాగుతారు. మనము ఎవర్ రెడీ బ్యాటరీ లాగా ఎప్పుడు కూడా కొనసాగే వారము కాదు. ఒక సమయం వచ్చినప్పుడు అది చావాలి. అలాగే సంఘంలో కూడా ఈరోజు ఏదైనా నూతన ప్రారంభం కావాలంటే పాతవి చనిపోవాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశాలు దేవుడు యెహోషువతో చెప్పారు. యెహోషువ 1వ అధ్యాయము, వాటిని కలిసి చదువుదాము. ఈరోజు ఈ సందేశాన్ని ముగించకపోతే రేపు ఉదయకాలం దీనిని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే, యెహోషువ ఇక్కడ అతడు కొన్ని కార్యములను చేయవలసి ఉంది. ఇక్కడ ప్రాముఖ్యంగా స్వాధీనము, విభజన, పంచిపెట్టుట, ఈ విషయాలు వ్రాసుకునండి. స్వాధీనం చేసుకోవాలి, దాన్ని విభజించి ప్రజలకు పంచిపెట్టాలి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. మోషే పరిచారకుడైన యెహోషువ, నా సేవకుడైన మోషే మృతి నొందెను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. దేవుడు ఒకసారి 2 మార్లుగా కదలడం అనేది ఉండదు. ఒకరు చనిపోవాలి, తరువాతనే రెండవ వారు లేపబడతారు. మోషే బ్రతుకున్నంత వరకును యెహోషువ తన నాయకత్వంలో పని చేయలేడు. ఒకరు చనిపోవాలి. బాప్తిస్మమిచ్చి యోహాను శక్తివంతముగా వాడబడుతున్నంతకాలం యేసుక్రీస్తు మరుగు చేయబడి ఉంటాడు. అతని శిరచ్ఛేదనము తరువాతనే యేసుక్రీస్తు సంపూర్ణ సేవ చూడగలము. దేవుని 2 కదలికలు ఉండవు. పరలోకములో ఒకే సింహాసనం ఉంది. అక్కడి నుండే దేవుడు సూచనలిస్తాడు. 2 కాదు, 3 కాదు. నీవు పెంతెకోస్తు, కరిస్మాటిక్ 2 ఉద్యమాలు ఒకేసారి కలిగి ఉండలేవు. దేవుని సన్నిధి దిగువచ్చే స్థలము ఉన్నది, సన్నిధి రాని స్థలము ఉన్నది. ఆయన అంతటా ఉండగలడు,
మరి దావీదు కాలములో ఇశ్రాయేలు దేశములో 2 ప్రత్యక్ష గుడారాలు ఉన్నాయి. ఒకటి షిలోహులో ఉన్నది, రెండవది యెరూషలేములో. షిలోహులో మోషే యొక్క ప్రత్యక్ష గుడారము. అక్కడ ఆరాధించుటకు అనేక విధములైన మతపరమైనటువంటి ఆచారములు కలిగి ఉన్నది. అయితే మరొకటి దావీదు ప్రత్యక్ష గుడారము, అది యెరూషలేములో. దీనిలో ఆరాధనకు కావలసిన అనేకమైన పరికరములు అక్కడ లేవు. కాని ఒకటి కలిగి ఉంది. ఆ తెర వెనుక దేవుని మందసమును కలిగి ఉన్నది. దేవుడెక్కడున్నాడో తెలుసుకోవాలి. షిలోహు విజయం సాధించింది. సొలొమోను అక్కడికి వెళ్లి దేవుని ఆరాధించి తరువాత యెరూషలేమునకు వెళ్ళేవాడు. అది విజయం సాధించింది. అవును, కొన్నిమార్లు నీవు దేవుని యొక్క సన్నిధిని అనేక చోట్ల కనుగొంటావు. అక్కడ ఆయన ఉండాల్సిన రీతిలో అక్కడ లేడు. ఆయన ముందుకు వెళ్ళాడు. మీరు వింటున్నారా? మోషే మృతునందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీలకిచ్చుచున్న ఆ దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు నేను ఇచ్చుచూ ఉన్నాను. ప్రతి స్థలమును, అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు, పడమట మహాసముద్రము వరకును అది మీకు సరిహద్దు. ఏ మనుష్యుడు, ఇది వినండి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మీరు చూస్తున్నారా? ఇంకా అంటున్నాడు, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఇక్కడ మాటలు చూడండి. చెప్పండి, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మనము ఈ చక్కని పాటలు కూడా పాడుతాము కరిస్మాటిక్ కాలములో ఈ సందర్భాన్ని ఉపయోగించి. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు, ఇది ప్రాముఖ్యమైనది, నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలంటే మోషే ద్వారా నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు చేయవలెను అని ఆయన చెప్పాడు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడు. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల అప్పుడు నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, ఇక్కడ మనకు వర్ధిలుట అనే మాట కనిపిస్తుంది. తరువాత నీవు చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఇవి చాలా శక్తివంతమైన వాక్యాలు. వీటిని నేను ఈరోజు మీకు చెప్పాలి. ధైర్యముగా నుండుము. ఈ మాటకు హెబ్రీ భాషలో సజాక్ అనే మాట ఉంది. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. కరిస్మాటిక్ కాలంను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది యెహోషువ నాయకత్వంలో విలక్షణంగా కనిపిస్తుంది. దీని అర్థం కట్టుబడి ఉండుట, కలుపబడుట, దృఢపరచబడుట, బలము పొందుట, సహకరించుట. ఈ మాటలు యుద్ధ దృశ్యాన్ని వివరించడానికి మనకు ఉపయోగించారు. వారు యుద్ధానికి వెళ్ళబోతున్నారు, కానీ మీరు కొన్నింటికి కట్టుబడి, మీరు చాలా స్థిరముగా దృఢముగా కట్టుబడి ఉండాలి. ఇది ఏదైనా ఒక దానికి కట్టుబడి ఉండుటను సూచిస్తుంది. తద్వారా అతడు యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు మొండి పట్టుదల కలిగిన వాడుగా ఉంటాడు. దేవుడు అతనికి ఇచ్చిన నమూనా ఏమిటంటే, దేవుని సైన్యమునకు అతడు అధిపతిగా ఉండాలి. దేవుడు యుద్ధము చేయువాడు. ఇది దాని అర్థము. సజాక్ అంటే మీరు యుద్ధములోనికి వెళుతున్నప్పుడు మీరు మాటకు కట్టుబడి ఉండాలి. వాక్యమును ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే మీ యుద్ధోపకరణాలు దేవుని యొక్క వాక్యమే అయ్యుంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యానికి కలుపబడి ఉంటారు. మోషే దేవుని సన్నిధికి కలపబడ్డాడు. దేవుని సన్నిధి నుండి ధర్మశాస్త్రం వచ్చింది. కాని యెహోషువ వాక్యమునకు కట్టుబడి ఉన్నాడు. అది దేవుని సన్నిధిని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కరిస్మాటిక్ కాలంలో ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి మార్గము, ఈ కరిస్మాటిక్ కాలాన్ని ఎలా వివరించారంటే విశ్వాసపు వాక్యంగా చెప్పారు.
మీకు గుర్తుందా విశ్వాసవాక్యం? దానిలోంచి వచ్చిన వారికి గుర్తుందా? కరిస్మాటిక్ కాలము రోజులలో మనం వాక్యాలు ఎలా నేర్చుకున్నామో గుర్తుందా? ఎలా కంఠస్థం చేశాం? ఒక సమయంలో నేను వాక్యం మొక్కలు మాత్రమే చెప్పగలను, ఇంకేమీ చెప్పలేను. వాక్యపు భాగాలు నేర్చుకున్నాం. ఆ రోజుల్లో వాక్యం నేర్చుకోవడం చాలా సులభంగా ఉండేది. మేము దేవుని వాక్యానికి చాలా దగ్గరగా ఉండేవారం. ఇక ఏది ఉండేది కాదు. మేము ప్రార్థిస్తే వాక్యమే ప్రార్థించేవాళ్ళం. ఆ వాక్యాలు మేము కారు బంపర్ పైన, గోడలపైన వ్రాసేవాళ్ళం. వాటిని గట్టిగా పలికేవాళ్ళం. ఆ రోజుల్లో ఎస్ఎంఎస్లు ఏవి కూడా లేవు. మీకు తెలుసా, సాధ్యమైన అవకాశాలన్నీ కూడా చేసేవాళ్ళం. ఆ ఉద్యమంలో నుండి జ్ఞాపకశక్తి పెరిగి ఉంటుంది. విశ్వాసవాక్యం, నీవు వాక్యానికి కట్టుబడి ఉండవలసి ఉంది. ఆ కాలంలో బోధలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అవును, ఈరోజు మనం బోధిస్తున్నాం, కానీ మనం బోధించే విధానము ఆ రోజుల్లో వారు బోధించే విధానం చాలా వ్యత్యాసం ఉంది. విశ్వాస వాక్య రోజులు నాకు గుర్తుంది. వాక్యం చెప్పబడే వద్దకు మేము వెళ్ళేవారము. దేవుని వాక్యాన్ని వినడానికి వరుసలో నిలబడేవారము. అది చాలా ఆనందం. ఆ వాక్యాన్ని వినటి ఎంతో ఆనందంగా ఉండేది. చాలా గొప్ప వ్యక్తులు వచ్చి అక్కడ వాక్యం చెప్పేవారు. నిజంగా అది ప్రభువులో గొప్ప పండుగలాగా ఉండేది. ఆనందించేవాళ్ళం. మరి ఈరోజు ఆ సందేశాలు వింటే అప్పటి వలె ఈరోజు అవి మీకు వర్తించవు. అది ఎలా సాధ్యము అంటే వాటిపైన కృప ఉన్నది, దేవుని సన్నిధి అక్కడ ఉన్నది. అప్పుడు విజయం సాధించాలంటే నీవు ఒకటి చేయాలి, నీవు వాక్యానికి కలుపబడి ఉండాలి. ఆ విధంగా విశ్వాస వాక్యం పొందుకున్నాం. దానిలోంచి చాలా కొత్త యుగము అనేది ప్రారంభమైనది. చాలా స్థిరమైన జ్ఞానము కలిగిన అనుకూల ఒప్పుకోలు వచ్చింది. ఈ రోజుకి కూడా నేను వింటున్నాను, వారు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వారు పలికింది వారు చేయుదానని నిర్ణయిస్తుందని వారు నమ్ముతారు. అయితే అనుకూల ఒప్పుకోలు నార్మన్ విన్సెంట్ పీల్ లాంటి వారి ద్వారా వచ్చింది. అనుకూల దృక్పథం, నూతన యుగం, సువార్తతో సంబంధము లేదు. చివరిగా నీవు కష్టకాలం గుండా వెళ్తుంటే నేను కష్టకాలంగా వెళ్తున్నానని చెప్పవచ్చు. అప్పుడు నీవు చెప్పలేవు, ఎందుకంటే దేవుని కృపను బట్టి బాగున్నాను అనాలి. అది మంచిగా లేకున్నా అది మంచిదే. మనము అనుభవించిన దానిని తృణీకరించడానికి మార్గాలను వెతుక్కుంటాము. ఈ రోజులో చాలామంది దారుణంగా ఉంటారు. వారు అంతా బాగుంది అని అన్నప్పటికీ ఏమీ బాగోలేదని మీకు తెలుస్తుంది. ఎందుకంటే వారి ముఖమంతా బలహీనంగా పెట్టుకుంటారు, నీరసంగా. అందుకే కొందరిని ఎలా ఉన్నారని అడగడం మానేశాను. ఎందుకంటే వారు అంతా బాగున్నాం అంటారు, కానీ ఎంతో బలహీనంగా ఉంటారు. ఎందుకంటే వారు ఓడిపోయారు. అదంతా వేరే కదా. కానీ విశ్వాస వాక్యము కూడా కొన్నింటిని కలిగి ఉంది. అనుకూల ఆలోచన, అనుకూల దృక్పథము మొదలైనవి. కానీ నిజంగా వారు వాక్యముతో కలపబడి ఉన్నారు. వారు కలపబడ్డారు. అది తేలిక కాదు. నాకు గుర్తుంది, ఈ వాక్యముతో కలపబడుట, కట్టబడుట, వివాహము చేయబడుట, అది నాకు నిజత్వంగా మారింది. అయితే నేను ఆ బోధలలో కొంచెం ఊగిసలాటలాడాను. అది ఒక పొరపాటున, మీకు తెలుసా, ప్రమాదవశత్తు జరిగినది. వాక్యములలో అకస్మాత్తుగా ఈ అభిషేకాలు చూడడం ప్రారంభమైంది. వాక్యాలు నేను అర్థం చేసుకోలేకపోయాను, కానీ దేవుడు నాకు వివరించారు. నిజ జీవిత అనుభవాలుగా నాకు నేర్పారు. వాటిలో ఒకటి మెరిలిన్తో. ఆమె ఇక్కడ లేదా? ఓ, ఆమె వెనుక ఉంది. సరే, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఆమె ఉన్నదని గుర్తుంచుకోవాలి. మరి ఆమెకు నడుములో సమస్య మొదలైంది. ఆమెకు డాక్టర్లన్నారు, ఆమె కొన్ని కిలోమీటర్ల కారు నడిపిందంటే ఇక జీవితంలో ఎన్నడూ నడవలేదు. వెన్నెముక సమస్య. మరి ఆమె ఒక వారంలోనే వెన్నెముక సర్జరీకి వెళ్ళవలసి ఉన్నది. అప్పుడు నేను కెన్యా వెళ్ళాలి. అప్పుడు నేను వెంటనే మరి కెన్యా ఫోన్ చేసి నేను రాలేను అని చెబుదాం అనుకున్నాను, కానీ కలువలేదు. నేను ప్రభువుని అడిగాను, నేను వెళ్ళాలా వద్దా? ప్రభు అన్నారు, నేను ఎందుకు పిలిచానో నీవు ఆ పని చేయి. నీ భార్య నా చేతిలో ఉన్నది. నేను ఆమె సర్జరీకి వెళ్ళిన దినమున నేను ఆమెతో పాటు ఉండవలసి ఉన్నది. కానీ నేను ఉండి ఆమెకు మానసికంగా, భౌతికంగా అందించవలసినటువంటి సహాయమును నేను ఆమెకు అందించలేకపోయాను. ప్రభు నన్ను వెళ్ళమని చెప్పారు. నేను కెన్యా వెళ్తున్నప్పుడు విమానంలో బైబిల్ తెరిచినప్పుడు ఈ వాక్యమే చదివాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను ఆ వాక్యం చదవగానే అది నాతో మాట్లాడినది. నేను దానికి బందీనైపోయాను. నీవు యుద్ధంలోనికి వెళ్తున్నావు, కాని నా సేవ చేయుట కొరకు నేను నిన్ను పంపుతున్నప్పుడు నీ భార్యను క్షేమముగా నేను చూసుకుంటాను. నేను తిరిగి వచ్చాను. ఆపరేషన్ చాలా విజయవంతంగా జరిగింది. మరి దేవుడు ఆమెకు తర్వాత చక్కని శక్తిని ఇచ్చారు. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, నేను వాక్య ప్రత్యక్షత పొందుకున్నాను. అదే నా జీవిత ఆధారం అన్నట్లుగా గట్టిగా పట్టుకున్నాను. అంటే ఆ వాక్యాన్ని పట్టుకుని నేను తెలుసుకున్నాను, ఇక నా కుటుంబం అనేది ఇక ఆగిపోదు. ఎందుకంటే విమానంలో చాలా ఆలోచనలు వచ్చాయి.
ఈ ప్రయాణాలు ఏమైపోతాయి, ప్రవచనాలు ఏమైపోతాయి, నా భార్య జీవితంలో నడవలేకపోతే నేను ఎక్కడికైనా ఎలా వెళ్ళగలను, ఆమె నడవలేని స్థితిలో ఉన్నట్లయితే పిల్లలను స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు, ఇక మా జీవితాలు ఎలా మేము జీవించగలుగుతాము, నా ప్రపంచమంతా కుప్పకూలిపోతుందైతే అకస్మాత్తుగా ఈ వాక్యము నాకు తట్టినది. నా మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ ఆ యుద్ధమును ఎదురించుటకు నాలో శక్తి కలిగినది. ఇటువంటి శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకటి మీకు చెబుతాను, విశ్వాస వాక్య ఉద్యమంలో విశ్వాసముంది. అందుకే మీరు చాలా అద్భుతాలు చూశారు, చాలా శక్తిని చూశారు. అనగా ఆ కాలమునందు చాలా శక్తివంతమైన కార్యాలు జరిగాయి. ఈ వాక్యం చాలా శక్తిగా ఉన్నది. మేము చాలా పాటలు రాసాము. ఈ వాక్యము ద్వారా చాలా అద్భుత కార్యాలు జరిగాయి. ఈ శక్తి అనేది నేరుగా దేవునితోనే కలపబడి ఉంటున్నది. అందుకే ఇక్కడ అందరికీ నేను చెబుతూ ఉన్నాను, నీవు దీన్ని అర్థం చేసుకోవాలి. నీవు వర్ధిల్లాలి అన్నట్లయితే దేవుని వాక్యంతో కట్టబడాలి. ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడడం నేను చూడాలని కోరుతున్నాను. నిజముగా నా ఆదేశానికి వెలుపల నేను ఒకే ఒక ఆశయాన్ని కలిగి ఉన్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబము చక్కగా జీవించాలని కోరుతున్నాను. వారు వర్ధిల్లాలి. నేను దీన్ని అనేక సందర్భాలలో చెప్పియున్నాను. ఈ ఇంటిపైన ఆశీర్వాదాన్ని పలికినప్పుడు మీ ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితిని మార్చగలనని నమ్ముతున్నాను. నిజముగా కోరుచున్నాను. కొన్నిసార్లు దేవుడు ఆయన యొక్క మంత్రదండాన్ని ఉపయోగించి మీ జీవితాలు మార్చాలని కోరుతాను. నేను ఒక ముగింపుకొచ్చాను. నేను ఎంత గట్టిగా ప్రార్థించినా ప్రజలు దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా కట్టుబడకుండా ఉంటే మార్గమే లేదు. వారు జీవించడానికి చాలినంత ఇస్తాడంతే. పొంగిపొర్లే ఆశీర్వాదాలు ఆనందించే అవకాశం లేదు. ఆ ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తుంది. నా ముందున్న పెద్ద సవాల్ ఏమిటంటే మనుషులు దేవుని నమ్మటం లేదు. నా గురించి మీకు తెలుసు, ఇది డబ్బు విషయము కాదు. ఇక్కడ ఎలా చేస్తామో తెలుసు. నాకున్న పెద్ద సమస్య ఏమిటంటే మీ హృదయము ధనము రెండూ ఒకే చోట ఉంటూ ఉన్నాయి. నీ హృదయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే నీ ధనాన్ని చూడాలి. ధనము దగ్గర ఉంది. మరి మనం చూస్తే ఈరోజు ధనాన్ని డబ్బుతో కొలుస్తున్నారు. డబ్బుతో. దేవుడిచ్చిన కొంచెముతో నీవు దేవుని నమ్ముకొనలేవు. నేను చెబుతున్నాను, ఆ భాగమును ఆయనకు అనుగ్రహించుము. అది 10% కావచ్చు. ఆ విధంగా దేవుడు చెబుతాడు, ఆ తోటనంతా తీసుకో, కాని ఆ చెట్టు యొక్క ఆ ఫలమును మాత్రము ముట్టవద్దు. నీవు తోట అంతా వదిలేసి ఆయనకు కావాల్సిందే పట్టుకుంటావు. అప్పుడు నీకేమవుతుంది? నీవు ఆ ఫలాన్ని ఆనందించలేవు సరికదా, ఆ తోటలోని ఫలాలన్నీ కూడా కోల్పోతావు. దయ కోల్పోయావు. ఒకవేళ నేను గాని మీ చెవిని పిండి ఆ విధంగా చేసి దేవుని నమ్మునట్లుగా, దేవుని వాక్యమునకు కట్టబడినట్లుగా చేస్తే అది ఈ వాక్యములో నుండి వస్తుంది. నేను చెయ్యాల్సిందల్లా మీరు దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. మీరు నశించినను ఆయన వాక్యాన్ని హత్తుకొని నశించండి. ఒక పెద్ద రాయి రెండు ముంచివేస్తున్నప్పటికీ కూడా మీరు వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. నేను చెబుతున్నాను, దేవుడు అబద్ధమాడజాలినవాడు. ఇది నీకు ధైర్యమునిస్తుంది. ధైర్యము అనగా అనుకూల దృక్పథం కలిగి ఉండటం కాదు. అది ఒప్పుకున్నట గురించి కాదు, అది ఆలోచించుట గురించి కాదు. అనుకూలంగా ఉండుట, ధైర్యముగా ఉండుట అనేది దేవుడు మంచివాడు, క్రీస్తునందుని సమస్తము చేయగలడు అని కేవలం చెప్పడం మాత్రము కాదు. నిబ్బరముగా ఉండుట అంటే దేవుని వాక్యముతో కట్టబడుట. నీవు దేవుని వాక్యముతో ఏకమైపోతావు. ఇక నీవు ఏమి చెయ్యవు, వాక్యమును హత్తుకుంటావు. అదే యెహోషువ చేయాలి. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి. ధర్మశాస్త్రము అనేటువంటిది కేవలం నియమ నిబంధనలతో కూడినది మాత్రమే కాదు, కాని దాని ద్వారా ఆత్మ సంబంధమైన వాగ్దానాలను మనం పొందుకోగలుగుతాము. ఇక్కడ ధర్మశాస్త్రము బోధనలు, సూచనలు, నిర్ణయాలుగా తర్జుమా చేయబడి ఉన్నది. యెహోషువ పరిచర్య ఉద్ఘాటన ఏమిటంటే దేవుని వాక్యములోనే ఆయన నిలిచి ఉండాలి. అదే అతడు చేయాలి. కాబట్టి వచ్చిన ఆ బోధనలతోనూ సూచనలతోనూ నేర్చుకున్నట్టు ద్వారా ఆ యొక్క కాలములో ఏం జరిగిందో మీకు తెలుసా? ధర్మశాస్త్రం మన కొరకు తెరవబడింది. నాయకులు వచ్చి మనకు వాటిని బోధిస్తే మనం నోరు వెళ్ళబెడతాము. మేమెప్పుడు చూడలేదు అంటాము. రాధ్యము, ఆరాధన, ఆత్మీయ పోరాటాన్ని మనం అర్థం చేసుకుంటాము. ప్రార్థన, మనం వాటిని చూసినప్పుడు వావ్, ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు. ఏమవుతుంది? న్యాయపరమైన మాటలుగా మనం తీసుకున్న వాటిని వారు మనకు బోధించడం ప్రారంభించారు. అవి మనకు నిజత్వముగా మారియున్నాయి. తరువాత ఆ కరిస్మాటిక్ కాలం అనేది బోధనలు చేయటంలో చాలా చాలా శక్తివంతంగా ఉంది. యెహోషువ దాన్ని చెయ్యాలి. ఈ కాలంలో ఉన్న మరొక శక్తివంతమైనది ఏమిటంటే దేవుని వాక్యం దివారాత్రములు ధ్యానించుట.
దివారాత్రములు దానిని ధ్యానిస్తాము. ధ్యానించుట, చదువుట ఇప్పుడు మనం అర్థం చేసుకున్నట్లుగా కాదు గాని అయితే ఈ కాలంలో రెండవ అంశము ఏమిటంటే వాక్యముతో అంటుకట్టబడి ఉండుట మరియు ఆత్మీయ పోరాటం ఎలా చెయ్యాలో నేర్చుకొనుట. నీవు నిజముగా తీవ్రముగా వాటిని తీసుకోవాలి. ఆ భూమి అది చాలా పెద్దది. మరొక విషయం నేను చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అది భూమి యొక్క యజమానత్వము. అదే మీరు చూస్తారు. మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రాంతమంతయు కరిస్మాటిక్ కాలంలోనే పుట్టినటువంటి స్థలంగా కనబడుతుంది. దీన్ని వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ కాలంలో చాలా అభివృద్ధి చెందిన సంఘాలు ఉద్భవించాయి. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచమంతటను. వారు ఆత్మ యొక్క స్థితి స్థాపకతను అర్థం చేసుకున్నారు. వారు తమ సొంతమైన వాటిని తిరిగి పొందారు. ఇది అభిషేకం యొక్క దుప్పటి. యోధా గురించి నేను మీకు రేపు చూపిస్తాను. యోధానందు ఇవన్నీ కూడా దావీదుకు నిజత్వంగా మారాయి. ఇక్కడ నీవు వాటి కొరకు వెళ్ళవు, కానీ అవి నీ యొద్దకు వస్తాయి. అవే నీ యొద్దకు వస్తాయి. ఆ విధంగా జరగడం నేను కళ్ళతో చూశాను. ఆ విధంగా జరుగుతుంది. కానీ నీవు నమ్మకంగా ఉండేంత వరకు కూడా అది జరగదు. కాబట్టి నీవు ఒక నమ్మకం కలిగి ఉన్నావు. ఏ దయ్యము కూడా నన్ను తాకలేదు. నేను అత్యధిక విజయం పొంది ఉన్నాను. నేను వాటిని వెళ్ళగొడతాను. నేను భయపడను. ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఈ కాలంలో వస్తున్నది. యెహోషువకు అది తెలుసు. యెహోషువ దానిని చూసి ఉన్నాడు. అది అతనికి తెలుసు. యెహోషువ పరిచర్యలో కొన్ని మారులు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటిని నేను రేపు మీకు తెలియచేస్తాను. పడిన ఒక గొయ్యి ఏమిటంటే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అతని కోణంలో చూస్తే అది అతని ఆదేశము, అతని పడిన గొయ్యి కాదు. కానీ మనం చూస్తే పడిన గొయ్యిలా ఉంటుంది. ఆయన ఆదేశాన్ని విడిగా ఉంచి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. మనం చూద్దాం. దేవుడు యెహోషువకు ఆదేశించినదేమనగా, నీ పని ఆ యొక్క యెరికోను మిగిలిన పట్టణములను స్వాధీనపరుచుకొనుట, దానిని ఇశ్రాయేలు యొక్క అధికారము క్రిందకు తీసుకురావాలి. నీ పని ఏమిటంటే ఎలియాజరుతో కలిసి ప్రతి గోత్రమునకు వారి స్వాస్థ్యమును పంచిపెట్టాలి. వారి గోత్రం వారు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఈ భూమి భాగము నీది, ఈ భూమి భాగము నీది అని నీవు దాన్ని స్వాధీనం చేసుకుని వారికివ్వాలి. కాబట్టి ఇప్పుడు 12 గోత్రముల వారు వారి భాగాన్ని పొందుతూ ఉన్నారు. సరే, ఏం జరుగుతుందంటే నీవు చివరికి స్వాస్థ్యపు మనస్సు గలవాడిగా ఉంటావు. అప్పుడు నీవు ఈ చిన్నదానిని బట్టే ఎంతో సంతోషిస్తూ ఇది పెద్దదానిలో భాగమని మర్చిపోతావు. సరేనా? మరి అకస్మాత్తుగా ఇది నాది, నా కోసం, నా వలన, నా నెట్వర్క్, నా బృందం, నా కుటుంబ సంఘములు, మనము ఇక గిరిగీసుకొని గీతలోనే ఉంటాము. కాబట్టి ఈ కార్యము నిన్ను స్వాస్థ్యములోనికి నడిపించవలసినది పోయి, దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశము నీవు ఆ చిన్నదానితోనే ఆగిపోతావని కాదు, నిన్ను గొప్ప కార్యములోనికి నడిపించాలని. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించారు. అందుకే ఇది చాలా గొప్ప అభిషేకముగా కనబడుచు ఉన్నది. అది ప్రజలు దీవించబడితేనే గాని వారు లోకానికి దీవెనకరంగా ఉండలేరు. మీరు ఇది వింటున్నారా? నీవు డబ్బును కలిగి ఉంటేనే గాని డబ్బును ఇవ్వలేవు. నీవే ఆహారం కలిగి లేకపోతే ఇతరులకు ఎలాగ పెట్టగలుగుతావు? కాబట్టి దేవుడేం చేస్తాడు? ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు తన మనస్సులో ఆయన ఆ చిట్ట చివరి కార్యాన్ని నెరవేర్చడం కాదుగానే అది యోధలో ఉంది. మొదట ప్రతి ఒక్కరిని వ్యక్తిగత స్వాస్థ్యంలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. వ్యక్తిగత అద్భుతంలోనికి. ఇక వారు ఏమాత్రం బానిసగా ఉండరు. వారు తమ సొంత స్వాస్థ్యమును కలిగి ఉంటారు. వారు దీవించబడినప్పుడు వారు అంతర్గతంగా చూడరు, వారు బాహ్యంగా చూస్తారు. కాని ఇక్కడ యెహోషువాయు ప్రజలందరూ తమకు కలిగిన స్వాస్థ్యములోనే చిక్కుకొని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది అంతమునకు తీసుకువెళ్ళాలి అని మర్చిపోయి ఇదే అంతము అని అనుకున్నారు. ఇది చాలా అతిపెద్ద, చాలా గొప్పదైన కరిస్మాటిక్ కాలములో ఉన్నటువంటి సవాలు. వారు పరిచర్య కొరకు డబ్బును ఇచ్చిన ప్రతిసారి సొంత కార్యాలు నెరవేర్చుకోవడానికే వారు చేశారు, గొప్ప ఉద్దేశాలు చూడడానికి కాదు. అయితే ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, మరి అతడు స్వాధీనం చేసుకున్నాడు, కానీ స్వాస్థ్యమును ప్రజలకు పంచిపెట్టాడు. కానీ అది అక్కడ స్వార్థంగా మారింది. రెండవది ఏమిటంటే తన పనిని అతడు పూర్తి చేయలేదు. మరి రేపటి దినాన యెషయా గ్రంథములో నుండి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. అతడు తన జీవితంలో ఒక స్థలమునకు వచ్చాడు. తన జీవిత చివరికి వచ్చాడు. అక్కడ
దేవుడు తనకు అప్పగించిన దానిని అతడు పూర్తి చేయలేకపోయాడు. మన వాక్యం చదివాము, నీవు ఆ దేశమును స్వాధీనపరుచుకుంటావు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును స్వాధీనపరుచుకుంటావు, ఏ మనుషుడును నీ ఎదుట నిలువ నేరడు అని ఆయన చెప్పియున్నాడు. కాని తన జీవితంలో ఎక్కడికి వచ్చాడంటే ఒకానొక సమయంలో మనం స్వాధీనపరుచుకోలేము అని అంటున్నాడు. యెహోషువ 13, 16 అధ్యాయాల్లో అటువంటి వాక్యాలు మనము చూడగలుగుతాం. కాలేబు అతని వద్దకు వచ్చి, మోషే నీకు ఆజ్ఞాపించిన వాటిని నీవు పూర్తి చేయటం లేదు, నీవు స్వాధీనపరుచుకోవలసిన పర్వతాలు ఇంకా ఉన్నాయి. కాలేబంటున్నాడు, నీకు సాధ్యము కాకపోతే నాకు అప్పగించుము, నేను చేస్తాను. అతడు ఎక్కడికి వచ్చాడంటే మతపరమైన బహుళ దృక్పథములలోనికి అతడు వచ్చియున్నాడు. ఇది చాలా బాధాకరమైనది. ఇది చాలా బాధాకరమైన సందర్భము. ఇప్పుడు నేను చెప్పబోయే అంశములను కొందరు వాటిని అంగీకరించకపోవచ్చు, కానీ ఇక్కడ ఆత్మలో నుండి నేను మీకు చెబుతున్నాను. కారిస్మాటిక్ కాలంలో ఉన్న బాధాకరమైన విషయం ఏమిటంటే వారు లోకముతో తమ విశ్వాసములను కలపడం ప్రారంభించారు. వారి విశ్వాసాలు కలిసిపోయాయి, సరిహద్దులు మార్చడం ప్రారంభించారు, వాక్యాలను మార్చుట ప్రారంభించారు, మరియు ఇతరమైన మతములతో కలిసి వేదికలను పంచుకోవడం ప్రారంభించారు. అన్ని మతాలు ఒకే దేవుని వద్దకు నడిపిస్తాయి అనే దానికి సహాయం చేశారు. ఈ బహుళత్వపు దృక్పథం చాలా ప్రాచుర్యం పొందింది. అందుకే చాలా సంఘములు, ఆ సంఘాల్లో చాలా అధిక సంఖ్యలో ప్రజలుంటారు. వారి ఆలోచనలు లోకానుసారంగా ఉంటాయి. వారు మంచి విజయం ఎలా పొందాలి అనే ప్రసంగం మాత్రమే వింటారు. కానీ ఒక విషయం మాత్రం వారికి ఇష్టముండదు. ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గమే యేసు. ఈ కాలంలో మనం బైబిల్ను చదవాల్సి ఉన్నది. వారు మిళితం చేశారు, రాజీ పడిపోయారు. మనం చాలామంది నాయకులను చూసినాము. మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాం, ఎందుకు వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయి, కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అమెరికాలో కొన్ని సంఘాలలో నేను విన్నాను, వారు బైబిల్ చదవకుండా ఇతర మతాలకు చెందిన గ్రంథములను వారు చదువుతున్నారు. బైబిల్ చాలా శక్తివంతమైనది అని చెప్పడంలో ఇక అర్థం ఏమున్నది? నేను సంకుచితమైన మనసుతో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాను అనుకుంటారు. బైబిల్ చదివినప్పుడు ఒకే ఒక మార్గాన్ని చూపించినది. మానవులందరూ ఆ మార్గాన్ని అనుసరించాలని దేవుడు చూపాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఆటంకాలుగా ఉన్నాయి. తరువాత అతడు దానిని గ్రహించియున్నాడు. తరువాత అతడు ఎటువంటి స్థితికి వచ్చియున్నాడంటే తటస్థ స్థాయికి వచ్చియున్నాడు. నేను నిన్నటి దినాన వాక్యాన్ని చూపించియున్నాను. మీరు ఎవరిని సేవిస్తారు ఎన్నుకోండి అంటున్నాడు. అతడు ఆ ప్రజలను నడిపించాలి, కానీ ఆ ప్రజలతో మీకు ఇష్టమైన మతాన్ని ఎన్నుకోండి అంటున్నాడు. నేనును నా ఇంటివారును యెహోవాను సేవిస్తాము. అది మతపరమైన బహుళత్వముగా ఉన్నది. మీకు తెలుసా, యెహోషువ కాలంలో ఒక్క పట్టణము కూడా దేవుని రాజ్యం గురించి మాట్లాడలేదు. యెహోషువ 24 అధ్యాయాలు కూడా మీరు చదవండి. ఒక్క పట్టణము కూడా మేము ఐక్య రాజ్యము గురించి మాట్లాడతాం అనలేదు. మీకు తెలుసా, యెహోషువ కాలంలో దేశము ఐక్యముగా లేదు. ప్రతి గోత్రము ఎవరికి వారుగా జీవించియున్నారు. పోరాటాలు, పోటీలు, అసూయలు, వీటన్నిటినీ ఈరోజు సంఘంలో చూస్తున్నాం. అతడు దేవాలయం కట్టుట గురించి కూడా మాట్లాడలేదు. ఎలా ధనవంతులవ్వాలో మాత్రమే చెప్పాడు, కానీ సహకార సంఘము ఎలా ఉండాలి, దేవుని రాజ్యం గురించి చెప్పలేదు. సంఘాన్ని ఎలా ఐక్యపరచాలి అని చెప్పలేదు. అందుకే ఈరోజు నాయకులకు ఆహ్వానం పలికి వారందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం అసాధ్యము. వారు వారి యొక్క గీతలోనే ఉంటారు. ఇదే వాస్తవం. దీనివల్ల పరిచర్యకు ఎన్నో ఆపదలు ఉన్నాయి. మరి రేపు దీని గురించి మరికొన్ని లోతైన వివరాలు తెలుసుకుంటాం. రేపు సాయంత్రం నేను మీకు తెలియపరుస్తాను. లేవి మరియు యెహోషువ, ఆ యొక్క ఎఫ్రాయిము అభిషేకము, యోధా అభిషేకములో అవి రెండు కలిసి సంపూర్ణ శక్తిగా మారుతాయి. యోధా అభిషేకం గురించి నేను అనుకుంటున్నాను, ఈ ఇంటికి కావలసిన అభిషేకము అదే. నీవు దాన్ని పట్టుకుంటే, సరిగా దాన్ని గ్రహిస్తే, దేవుడు నిన్ను ఎక్కడ నిలవబెట్టినా అక్కడ నీవు ఏలుబడి చేసేవాడిగా ఉంటావు. నీకు ఎదురుగా ఏ మనుష్యుడు నిలవబడలేడు. ఎవ్వరు కూడా. ఒకవేళ వారు ఆలోచనలు, ప్రణాళికలన్నిటితో వచ్చినప్పటికీ నీవే వర్ధిల్లుతావు. నీవు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అది సరైన మార్గములో. ఆమెన్. ఇప్పుడు మనము ఇక్కడ ఆగబోతున్నాము. మరలా రేపు ఉదయకాలం తర్వాతి సెషన్లో మనం కలుసుకుంటాము.